ఇది ఆల్ ఓవర్ పోర్ట్, చుట్టూ కొండల మధ్య ఉన్న పట్టణమే వచ్చింది ఇక్కడికే. కూపాంగ్ అనే ప్రాంతం నుంచి ఇక్కడికి ఫ్లైట్లో గంట సేపు ప్రయాణం చేసి వచ్చాము. అయితే రేపటి నుంచి ఫ్లైట్స్ ఇక్కడ లేవు. సో ఇక్కడ నుంచి కూపాంగ్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ఎక్స్ప్రెస్ షిప్లో వెళ్ళాలి. 7 గంటలు 8 గంటల జర్నీ ఎక్స్ప్రెస్ షిప్ అంటే ఇది. సో ఇది ఇక్కడ బయలుదేరితే కూపాంగ్లో దిగిద్ది. కూపాంగ్ నుంచి మరలా మేము బాలి వెళ్ళాలి. బాలి నుంచి మరలా ఇండియాకి. సో ఇది ఎక్స్ప్రెస్ ఓడ. లోపల ఓడలు ఎలాగుందో చూద్దాం. ఇప్పుడే వచ్చి ఆగింది. ప్యాసింజర్స్ అందరూ వెళ్ళిపోయారు. క్లీన్ చేస్తున్నారు. సిట్టింగ్ ఎలా ఉంటుంది, కిటికీల నుంచి సముద్రం. ట్రైన్లో కూర్చున్నట్లే సిట్టింగ్. ఇది సముద్రం, ఇది షిప్ లోపల ప్రయాణం. హలో, మీరు క్లీనింగ్ ఇన్సైడ్ ద షిప్. ఇటు నుంచి బయటకు వచ్చి చూస్తే సముద్రం, ఆయన ఇక్కడ కలిగిపోతున్నాయి. అండ్ పైన కూడా విఐపి. అది సంగతి. బయటకు వస్తున్నాం. సో అది ఎక్స్ప్రెస్ షిప్ యొక్క పరిస్థితి.